ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. బైబిల్ గ్రంథము ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం 5వ వచనంలో మంచి వచనము మన కొరకు రాసి పెట్టి దేవుడు ఉంచాడు. ఎందుకంటే దేవునికి ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసానేమో. ఆ, వన్ మగవారు ఆడవేషం వేసుకోవద్దు, ఆడవారు మగవేషం ధరించకూడదు. అలా చేసేవాళ్ళు యెహోవాకు హేయులని ఉంది. హేయులు అంటే దేవుని కర్స్ కూడా మన మీద రావచ్చు, దేవుడు శపించవచ్చు. ఎందుకంటే దేవుడు పురుషుని స్త్రీని సమానంగా చూస్తున్నా వారిని డిఫరెంట్గా మేక్ చేశాడు. ఇద్దరు దేవునికి కావాలి. అయితే పురుషుల్లాగా స్త్రీలు మారడం ద్వారా డ్రెస్సింగ్, ఇది వేషధారణ చాలా మనకు ఎంతో సమస్యలను తీసుకొని వస్తుందని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే చూడండి, పెళ్ళైన జంటల్లో చాలా మటుకు లేకపోతే ఆడవాళ్ళలో పీసీఓడి అని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, లేకపోతే పెళ్ళైన జంటల్లో ఇన్ఫర్టిలిటీ అని, సో చాలా ప్రాబ్లమ్స్ మ్యారేజ్ విషయంలో, ఒకటి ఆడవారి బాడీ విషయంలో మనం అనేకమైన సమస్యల్లో ఉంటున్నాము. డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాము. ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళైతే కంపల్సరీ టెస్టింగ్స్ వెళ్ళాల్సి వస్తుంది కదా. అప్పుడు అంతకుముందు అట్లాంటి పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు సాతాను భయంకరంగా అటాక్ చేస్తున్నాడు. వాటిల్లో ఒక దారి ఏంటంటే డ్రెస్సింగ్. సో మనం ఎప్పుడైతే డ్రెస్సింగ్ ద్వారా సాతానుకు ఓపెన్ చేస్తామో డోర్సు, సో సాతాను వచ్చి మన శరీరంలో అనేకమైన అనారోగ్యాలను కలుగజేయడానికి మనము ఛాన్స్ ఇచ్చిన వారం అవుతాము. సాతానికి అవి పోర్టల్గా మారుతాయి, అంటే ద్వారాలుగా మారుతాయి. చూడండి ప్రియులారా, ఆడవారు ఫెమినైన్ డ్రెస్సెస్లో ఇవే ఆడవాళ్ళు చీర కట్టుకోవడము, లేకపోతే ఏదన్నా చుడిదార్లు వేసుకోవడం, వాళ్ళలో ఫెమినిటీని అంటే హార్మోన్స్ ఉత్పత్తి కావడానికి, సో వాళ్ళకు అవసరమైన బట్టలు, వాళ్ళలో ఫెమినిటీని అంటే దేవుడిచ్చిన ఫెమినిటీని అది ఫ్లరిష్ అయ్యేటట్టు చేస్తుంది. అది మంచిగా ఆరోగ్యవంతంగా ఉండేటట్టు చేస్తుంది. తర్వాత ఓవరీస్ తయారు కావడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి ఆడవాళ్ళ డ్రెస్సెస్ నిజంగా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇంట్లో, నాట్ ఓన్లీ బయట, ఇంట్లో కానీ బయట కానీ ఒక టైప్ ఆఫ్ నెమ్మది ఉంటుంది, మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. తర్వాత ఆ డ్రెస్సెస్లో మనల్ని మనం చూసుకోవడం ద్వారా ఇతరులకు కూడా మనము ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే ఎప్పుడైతే జెంట్స్ డ్రెస్సెస్ లేడీస్ వేసుకుంటారో బయట ఒక రకంగా ఎబ్బెట్టుకుంటుంది. తర్వాత ఆ ప్యాంట్స్ కానీ అవన్నీ కూడా మన ఓవరీస్కి సరిపోయినాయి కావు, ఊంబుకి సరిపోయినాయి కావు. ప్రెగ్నెంట్ ఉండాలనే అవసరం లేదు, మామూలుగా ప్రతి నెల పీరియడ్స్ రావడానికి కూడా మన ఓవరీస్కి, మన డ్రెస్సింగ్ మీద, మన హార్మోనల్ ఫీలింగ్స్ మీద, మన మైండ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మన డ్రెస్సెస్. కాబట్టి మనము టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ వేసుకొని, లేకపోతే వర్క్ కానీ, ఇంకా ఇంతకుముందు జాబ్సే చేయనట్టు ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు కంపల్సరీ ప్యాంట్ షర్ట్లే వేసుకోవాలన్నట్టు అట్లా పోకడ తయారయ్యింది. సో అలా ఉండడము, చిన్న కటింగ్ చేసుకోవడము, సో ఇవన్నీ కూడా ఒక మగ వేషంలో వెళ్ళిపోవడం ద్వారా దేవుని కర్స్ వస్తుంది మన మీద అని మనకు తెలుస్తలేదు. అందుకే పీసీఓడీలు చిన్నప్పటి నుంచే చూడండి, పుట్టిన పిల్లల నుంచే ప్యాంట్ షర్ట్లు వేసేస్తున్నారు పేరెంట్స్. ఆ ఫ్రాక్స్ అనేవే లేవు వాళ్ళకు, ఎప్పుడన్నా చీరలు కట్టుకుంటున్నారు, ఎప్పుడు నైటీల్లో ఉండడమే. సరే అంటే డ్రెస్సింగ్ సెన్స్, మగవారి డ్రెస్సింగ్ సెన్స్ మారలేదు చూడండి. ప్యాంట్ షర్ట్లలోనే ఉన్నారు వాళ్ళు, మంచిగానే చేస్తే షార్ట్స్ వేస్తుండ్రు. అది తప్పు, నేను దాన్ని సరే అన్నాను. కానీ ఫ్రాక్స్లో అయితే వేసుకొని తిరుగుతలేరు కదా, నైటీలో అయితే వేసుకొని తిరుగుతలేరు కదా. వాళ్ళకు కొంచెం మేలే ఉంది, కానీ ఆడవాళ్ళది అసలు అట్లా లేదు, దేవుని చిత్తంలో అలా లేదు. మన ఆచారాల ప్రకారం, లేకుంటే ఏ కంట్రీలో ఏ ఆచారం తీసుకున్నా, ముస్లిమ్స్ అయితే చుడిదారని, మనమైతే లంగా జాకెట్లని. సరే ఇప్పుడు లంగా జాకెట్లు అంత ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటే చుడిదార్ పైజామాలు ఇంట్లో వేసుకోవచ్చు కదా. మా పిల్లలకు కూడా నేను అదే చెప్తున్నాను. నా వల్ల కూడా తప్పు జరిగింది ఏంటంటే, ప్యాంట్ షర్ట్స్ అలవాటు చేయడం ద్వారా ఇప్పుడు వాళ్ళు అదే అలవాటు అయిపోతుంది. ఎప్పుడైతే మాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో నేను అప్పుడు అనుకున్నాను, దేవుడు నాకు చెప్పాడు అన్నట్టు, ఇలా కాదు డ్రెస్సింగ్ మార్చాలి పిల్లలది అన్నప్పుడు, ఎస్ లార్డ్ అని నేను ఎప్పుడైతే డ్రెస్సింగ్ మార్చడం మారుస్తున్నానో పిల్లలది, సో ఐ వాంట్ టు టెల్ దట్ టు ఎవ్రీబడి లిసనింగ్. అదే అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనం ఏని కోరి సమస్యలు తెచ్చుకుంటున్నాము అంటే కేవలం డ్రెస్సింగ్ ద్వారానే.
ఇంకా వేరే ఉండొచ్చు. కానీ డ్రెస్సింగ్ ఈజ్ ద మెయిన్ పోర్టల్. సో, మనకు బైబిల్‌లో గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి వి షుడ్ ఫాలో దట్ వర్స్ అండ్ ఎస్కేప్ ఫ్రమ్ ద గాడ్స్ కర్స్. సో, నా క్రిస్టియన్ విమెన్ ఐ రికమెండ్ యూ మీ పిల్లలు పుట్టిన పిల్లల నుంచి పెద్దవారి వరకు మీకు ఏది నచ్చితే అది. అందుకు నైటీలు కూడా మేలేమో నాకు తెలిసి. తర్వాత చీరలు కానీ, లంగా ఓణీలు కానీ, లంగా జాకెట్లు కానీ, లేకపోతే ఫ్రాక్స్ కానీ, లేకపోతే చుడిదార్లు బెస్ట్ ఆప్షన్ నాకు చుడిదార్లే అనిపించింది. మా పాపలకు కూడా ఇంట్లోనే అదే చెప్తున్నాను. చుడిదార్లు వేసుకోండి మంచిగా అని చెప్తున్నా. వాళ్ళకు ఫ్రీగా ఉంటుంది, మనకు కూడా బాగుంటుంది చూడనీకి అని నేను అలా చెప్పడం జరుగుతుంది. తర్వాత చున్నీలు అయితే ఇక మర్చిపోయినరు. సో, చున్నీలు వేసుకోవడం కూడా అలవాటు అయితే బాగానే ఉంటుంది. ఎవడు ఏమనుకుంటే మనకి మన బాడీ హెల్తీగా ఉంటే దేవుడు మనల్ని మెచ్చితే అంతే చాలు కదా. సో, అదొకటి. తర్వాత ఇంకా చెప్తే మీరు నవ్వుతారేమో కానీ మనం వేలు కూడా అవసరమే. మనం వేలు మర్చిపోయి చాలా రోజులైంది. కొంగులు మర్చిపోయినాము. కొంగులు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. సతాను మనల్ని అటాక్ చేయకుండా అది మన ప్రొటెక్షన్ కొరకే. దురాత్మలు మనల్ని అటాక్ చేయకుండా మన ప్రొటెక్షన్ కొరకే వేల్స్ ఉన్నాయి. దేవుడు అందుకే వేలు బైబిల్లో ఇచ్చాడు. కాబట్టి ఎవరు ఏమనుకుంటే మనకేంది, మన బాడీ మంచిగా ఉండాలి, దేవుని దగ్గర మనకు పాయింట్లు పడాలంటే, ఆయన కృపలో మనం భద్రపరచబడాలంటే మనకు తప్పకుండా డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. దేవుని చిత్తంలో మన డ్రెస్సెస్ ఉండాలి. మనము డ్రెస్సెస్ ద్వారానే ఆరోగ్యం పొందుకోవచ్చు. ఎంత భయంకరమైన మందులు ఇస్తుండ్రో, ఆ మందులు నిజంగా పనిచేస్తున్నాయో లేవో అర్థమవుతలేదు. అది అది అసలు పని చేసే కంటే సైడ్ ఎఫెక్ట్సే ఇస్తున్నాయి. ఎందుకంటే 1,00,000 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి కానీ అసలు పని జరగట్లేదు ఇవాళ రేపు మందుల ద్వారా. ఆ డాక్టర్లను కూడా నమ్మేటట్టు లేదు. కాబట్టి ఎందుకు అంతవరకు తెచ్చుకోవడము. దేవుని కర్సు పెట్టిండంటే దేవుడు మందులకు బాగా కాము. అర్థమైందా? కాబట్టి ఆ కర్సు పెట్టుకోకుండా ఉండడమే మేలు. అంటే అంతవరకు రానిచ్చుకోకుండా దుడ్డుకర్రతో దండంతో మనల్ని ఆదరిస్తాడు. దుడ్డుకర్ర దండం ఎప్పుడు వాడతారండి? ఎప్పుడైనా గొర్రెలు తప్పిపోతే వాటిని ఏం చేస్తారు? సెట్ చేయడానికే వాటిని వాడతారు కదా. సో, అలాగే దేవుడు కొన్ని అనారోగ్య సమస్యలు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ కమ్ టు గాడ్. యేసయ్యా నాకు పీసీఓడి ఎందుకు ఉంది, లేకపోతే నా ఓవరీస్లో ప్రాబ్లం ఎందుకు ఉంది, లేకపోతే నాకు భయంకరమైన క్రాంప్స్ ఎందుకు వస్తున్నాయి, నేను హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ఎందుకు వెళ్ళిపోతున్నాను, దేవా నాకు ఫుడ్ అని సతాను ఫుడ్ మీద ధ్యాస పెడుతున్నాడు కానీ బట్టల మీద ధ్యాస పెట్టనిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు కొన్ని కీస్ ఇస్తుంటే మనం దాన్ని అందిపుచ్చుకోవాలి. తర్వాత గెట్ రిడ్ ఆఫ్ సటాన్ అండ్ హిస్ అటాక్స్ ఇన్ జీసస్ నేమ్. దేవుని కృప ప్రతి బిడ్డ పైన, ఆడబిడ్డ పైన, మగ పిల్లల పైన దేవుని కృప ఉండను గాక. ఈ జనరేషన్ నేర్చుకుందాం, మన పాత వారి నుంచి నేర్చుకుందాం. పాత నిబంధనలో ఉన్న అది గొప్ప వాక్యాన్ని బట్టి కూడా నేర్చుకుందాం. చూడండి, కొత్త నిబంధనలో అయితే మోడెస్టీ ఉంది. అంటే సింపుల్గా ఉండండి, అతి చేయొద్దు అన్నాడు దేవుడు. పౌలు భక్తుడు అతి చేయొద్దని మాట్లాడుతున్నాడు కదా. సో, అలా మనము అతి చేయొద్దు. తర్వాత ప్యాంట్ షర్ట్స్ ఉంటే నీట్గా ఉంటాయి అనుకోవడం కూడా తప్పే. అది అసలు తప్పు. అది మెన్ డ్రెస్ ఉమెన్కి ఉండొద్దు, వేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి డోంట్ గో ఫర్ మెన్ డ్రెస్. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మీద అది ప్రభావం పనిచేస్తుంటుంది. ఆ బట్టల్లో పవర్ ఉంటుంది. అది ఓవరీస్ మీద అటాక్ చేస్తుంటుంది. ప్యాంట్ షర్ట్స్ ఆడపిల్లలకు సరిపోవు బైబిల్ ప్రకారము. కాబట్టి మంచి స్కర్ట్స్, అప్పుడు మేము చిన్నప్పుడు స్కర్ట్స్ అండ్ మంచి బ్లౌజెస్ వేసుకునే వాళ్ళం. సో, నిండుగా ఉండేవి ఏ డ్రెస్సులైనా బాగుంటాయి. చుడిదార్లు కూడా మంచి ఆప్షన్ నాకు తెలిసి. సో, గో ఫర్ దెమ్ అండ్ బీ డెలివర్డ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ. చూడండి, థైరాయిడ్ కూడా చాలా మంది పిల్లల్లో థైరాయిడ్ కూడా కనిపిస్తుంది కదా. సో, అవి కూడా దేవుడు హీల్ చేయగలడు. కర్సు పెడితే మాత్రం ఏ మందులు బాగా చేయలేవు. కాబట్టి గో ఫర్ ఒబే గాడ్. దేవుని విధేయత చూపండి, దేవునికి లోబడండి, దేవుని చిత్తాన్ని జరిగించుతాము. మనము దేవుని కృపలో భద్రపరచబడతాము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశించునుగాక. ఎవరైనా అన్యులు వింటున్నట్టయితే యేసుప్రభువు నిజమైన దేవుడని మీ నోటి తప్పుకొని మీరు హృదయాన్ని విశ్వసిస్తే చాలు, మీరు రక్షణ పొందుతారు. దేవుని రాజ్యంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.